This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మళ్ళీ కొంత కలవరపాటు గురి చేసే అంశాలను అయితే తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీ హెచ్చరిస్తాం. ఎల్బీ నగర్లో కానిస్టేబుల్ బలవన్మరణం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు తీసుకున్నాడు కానిస్టేబుల్ సాయి కుమార్. సాయి కుమార్ మృతిపై అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సాయి కుమార్ మృతిపైన కుటుంబ సభ్యులు ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఇక ఉన్నతాధికారుల వేధింపులే కారణం అంటున్నారు బంధువులు. న్యాయం చేయాలంటూ ఎల్బీ నగర్ పిఎస్ ముందు ఆందోళన చేపడుతున్నారు. సాయి కుమార్ ఫోన్ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సాయి కుమార్ ను వేధించినటువంటి ఆఫీసర్లు ఎవరు అనే క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. ఇటీవలే ఎల్బీ నగర్ పిఎస్ నుంచి ఏసీపీ ఆఫీస్ కి సాయి కుమార్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన బలవన్మరణానికి పాల్పడడం షాక్ గురి చేసింది. ఎందుకు ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారనేది ఒక సంఘటన హాట్ టాపిక్ అవుతుంది. ఇక పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు తీసుకున్నాడంట సాయి కుమార్. సో ఎందుకు ఆయన అక్కడే ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది? అటు అధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా? పై స్థాయి అధికారులు ఏమైనా తిట్టారా, దూషించారా, ఇంకేదైనా జరిగిందని తెలియాల్సి ఉంది. ఒకసారి అక్కడ ఆందోళన చేపడుతున్నారు బంధువులు. వారు ఏం చెప్తున్నారు చూడండి. చంపేసారు ఆయనని. చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు? ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి. చూపించకుండా వచ్చేవరకు తీసుకుపోయారు వాళ్ళు. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడి మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన. ఇంటికి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. చచ్చిపోయిన కరెక్టే, పెట్టుకుని కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన. అసలు ఏం చెప్పట్లేరు. బయటికి వెళ్తలేడు. కనీసం ఆయన చూపిస్తలేరు కదా ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అయితే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళిన మాట్లాడుతూ అడిగిన ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు. ఆ సారు చూపిస్తలేరు కదా, ఇప్పటికీ చూపిస్తలేరు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్గా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు సాయి కుమార్. సో వారం రోజుల నుంచి తనని టార్చర్ పెడుతున్నాడు సిఐ అనేది అక్కడ బాధితురాలు ఎవరు చెప్తున్నమాట, కుటుంబీకురాలు చెప్తున్నమాట. సో ప్రజెంట్ సాయి కుమార్ మరణానికి కారణం ఎవరు? సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే చనిపోతూ ఉంటే ఆ సమయంలో ఎవరు లేరా? ఎలా చనిపోయాడు? ఒంటిపై రక్తం ఉంది, రక్తం ఎందుకు వచ్చిందనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈయన బలవన్మరణానికి కారణం ఏంటి? బలవన్మరణమా లేదంటే ఎవరైనా కొట్టి చంపారనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఏం జరిగింది? సాయి కుమార్ మరణానికి కారణం ఏంటి? ఓ కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? బలవన్మరణమా, ఎవరైనా ఇబ్బంది పెట్టి కొట్టి చంపారా? ఆ కుటుంబం ఏం చెప్తోంది? ఎస్ మనోజ్, సాయి కుమార్ అంటే కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన్మరణం విషయంలో మాత్రము పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే గత నెల నుంచి కూడా ఎల్బీ నగర్ పిఎస్ నుంచి ఏసీబీ కార్యాలయానికి అటాచ్మెంట్ పైన కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుమారు తను డిఎస్ఆర్ కోసము ఎంతగానో ట్రై చేస్తున్నాడు. అయినప్పటికీ డీసీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేసినా కానీ తనకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అదే విధంగా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మరి సిఐ నుంచి కూడా తనకు చాలా వరకు టార్చర్ ఉంది అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా దానికే మనస్తాపం చెందాడు అని చెప్పేసి కూడా ఓ పక్క చెప్తున్నప్పటికీ కూడా తన ఒంటి మీద గాయాలు ఉండడంతో పాటు అలాగే అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒంటి మీద ఎలా గాయాలయ్యాయి, ఎవరైనా అంటే ఈ సిఐ పైనే చాలా వరకు కూడా వీళ్ళు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అదే కాకుండా వీళ్ళు రెస్ట్ రూమ్ లో సాయి కుమార్ అయితే రెస్ట్ రూమ్ లో బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే తను రెస్ట్ రూమ్ లోనే ఎందుకు ఉన్నట్టు, ఆ టైంలో ఎవరు లేదా విధి నిర్వహణలో భాగంగా కూడా, ఎందుకంటే నైట్ డ్యూటీ చేసినప్పటికీ కూడా దాదాపు 10 నుంచి 15 మంది అయితే సిబ్బంది ఉంటారు ఖచ్చితంగా కూడా. అంటే ఇక్కడ ఏదో జరుగుంటుంది అనేది మా కుటుంబ సభ్యుల ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే విధంగా వారం రోజులుగా కూడా తనకు టార్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇంట్లో చెప్పినట్టుగా కూడా వాళ్ళు
వాళ్ళు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దాని ఆధారంగానే మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజంగా తను ఎవరైనా వేధింపులకు గురి చేశారా, చేస్తే ఒకవేళ తను మనస్తాపానికి గురయ్యాడా, లేకపోతే మరి సిఐ నుంచి టార్చర్ ఉంది కాబట్టి తనేమన్నా తన మీద దాడి చేశారా అని చెప్పేసి కూడా ఆ కోణంలోనైతే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రాత్రి నుంచి కూడా ఇక్కడ ఈ విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులైతే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేపడుతూ ఉన్నారు. తమకు న్యాయం చెయ్యాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం అంటే ఎలా చనిపోయాడు అంటే కుటుంబీకులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటిపైన రక్తం ఉంది అని అంటున్నారు. ఎలా చనిపోయాడనే విషయం పైన తను బలవన్మరణానికి పాల్పడ్డా, నిజంగానే ట్రాన్స్ఫర్ కోసం మనస్తాపానికి గురయ్యాడా, ఈ విషయం ఎవరితో షేర్ చేసుకున్నాడా, అక్కడ తోటి ఉద్యోగులు కానీ తోటి కానిస్టేబుల్ ఎవరైనా చెప్తున్నారా? ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రము ఖచ్చితంగా కూడా తనకు టార్చర్ అయింది అనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయము. కానీ ఇప్పటి వరకు తనతో కొలిక్స్ గా పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ అయితే ఇంకా ఎవరు కూడా వెల్లడించలేదు. ఎందుకంటే ఇది రాత్రి సమయంలోనే జరిగింది కాబట్టి పూర్తిగా కూడా ఇంకా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదే విధంగా కూడా తను ట్రాన్స్ఫర్ విషయంలో ఒకటి, ఇటు విధి నిర్వహణలో భాగంగా కూడా సిఐ నుంచి వచ్చిన ప్రెషర్ కూడా కావచ్చు. ఇంకొకటి ఏంటంటే 2 అనుమానాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఆ 2 అనుమానాలలో కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఏంటంటే తన ఒంటి మీద గాయాలు ఒకటి, అంటే ఈ గాయాలు ఎవరైనా దాడి చేస్తేనే వస్తాయి కదా, ఒంటి మీద ఉంటాయి కదా, లేదంటే తను నిజంగా మనస్తాపానికి గురై ఉంటే ఒంటి మీద గాయాలు ఎందుకు వస్తాయి, బలవన్మరణానికే పాల్పడతాడు కదా అనే ఒక నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అనుమానాలను ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మనోజ్, బయట థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఇటీవల ఆయనకి ఏసీపీ కార్యాలయం కూడా బదిలీ అయింది. సో పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు తీసుకున్నాడు. సో తన కుటుంబం ఇప్పుడు అనేక రకాలుగా ఆరోపిస్తోంది. ఒక సిఐ కారణమనో, లేకపోతే తను ఎవరో వేధించారనో, ఇబ్బంది పెట్టారనో, వారం రోజులుగా టార్గెట్ చేస్తున్నారని చెప్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ కుటుంబం మాత్రం ఎల్బీ నగర్ పిఎస్ ముందు ఆందోళన చేపడుతోంది, ధర్నా చేపడుతున్నారు. అసలు ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి బేసిక్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఫస్ట్ ఫిజికల్గా ఎట్లా ఫిట్గా ఉంటారు, కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా సరే ఎదుర్కోవాల్సిందే, అటు అనేక రకాల క్రైమ్స్ని చూడాల్సిందే, దొంగల్ని పట్టుకోవాల్సిందే, రకంగా మెంటల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తి ఇంకెక్కడ ఏదైనా సంఘటనలో ఏదైనా జరిగిందా అనుకుంటే ఏమో అనుకోవచ్చు, కానీ డైరెక్ట్గా ఆయన ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒకసారిగా షాక్కు గురి చేసింది. అసలు ఆయన బలవన్మరణానికి పాల్పడ్డా లేదా ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో కూడా ఆ కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకసారి ఆ కుటుంబంలో కొంతమంది బంధువులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.
అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.